కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున మన ఆండాళమ్మ తల్లి శ్రీకృష్ణుని సన్నిధానంలో లోకానికి శ్రేయస్సు కలిగేటువంటి వ్రతాన్ని తాము ఆచరిస్తున్నాము అని, ఆ వ్రతానికి కావలసినటువంటి పరికరాలు ఇవ్వవలసింది అని స్వామిని అడిగింది. లోకంలో మంచి పని చేయాలి అంటే దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర ఐశ్వర్యం ఉంది, నా దగ్గర పవర్ ఉంది కనుక నేను చేయగలను అనుకుంటే ఏ వ్యక్తి లోకానికి మంచి చేయలేడు. మంచి చేయాలి అనుకునేటువంటి వ్యక్తికి అవకాశం ఉండాలి, అదే పవర్ అందాం. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భగవద్ అనుగ్రహం కావాలి, లేకుంటే చేయలేరు. మంచి చేద్దామనే ప్రతి ఒక్కరూ అనుకుంటారు, అంటారు కూడా, కానీ చేసేది కొందరే. ఎవరికైతే సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం ఉందో వారు మాత్రమే మంచి చేయగలుగుతారు. అదే ప్రార్థన చేసిందమ్మా. ఈ విశ్వానికి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉండేటువంటి ఈ మహా వ్రతంలో నీ అనుగ్రహాన్ని ఇవ్వయ్యా పరమాత్మ అంటూ మన అమ్మ నిన్నటి రోజున పాలన్న వన్నత్తు పాంచిజన్యమే, పాల వర్ణముగా తెల్లగా ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి శంఖాలను ఇమ్మని అడిగింది. అలాగే భేరీలు కావాలి, వితానములు కావాలి, మంగళ దీపములు కావాలి, మంగళ గాయకులు కావాలి. ఇవన్నీ నిన్నటి రోజున అడిగింది. అంటే స్వామి అన్నాడు, ఇవన్నీ ఇవ్వడానికి నా దగ్గర ఉన్న ఫ్యాక్టరీ ఉందా? ఏదో ఒక శంఖం అయితే నా దగ్గర ఉంది, ఇవ్వగలను. కానీ ఇన్ని 5 లక్షల మందికి ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని అడిగాడు స్వామి. అంటే నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేవా తండ్రి? భగవానుడు సంకల్పం చేతనే ఈ జగాలన్నిటినీ సృష్టి స్థితి లయము చేసేటువంటి వాడవు, అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడవు. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షల శంఖాలు ఇవ్వలేవా? 5 లక్షల భేరీలు ఇవ్వలేవా? 5 లక్షల వితానాలు ఇవ్వలేవా? ఎస్, ఏవైనా ఇవ్వగలవు సంకల్ప మాత్రము చేత. సంకల్పం భగవంతుడిది ఒక్కడిదే సంకల్పం. సత్య సంకల్ప అని పేరు పరమాత్మకి. ఆయన సంకల్పము నిమిషాల్లో అయిపోతుంది. మనం కూడా సంకల్పాలు చేస్తాం, అన్ని వికల్పాలు అవుతూ ఉంటాయి కదండి. సంకల్పము అనగానే కన్ను మూసి కన్ను తెరిచేసరికి ఆ పని అయితే అది సంకల్పం. మనం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే ఏమీ కాదు కదండి. కనుక సంకల్పము చేయగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. సంకల్పించవయ్యా, లోకంలో జీవవర్గానికి అంతటికీ నీ అనుగ్రహం కావాలి అని ధనుర్మాస వ్రతం చేసేటువంటి మాకు
కావలసినటువంటి పరికరాలు ఇవ్వమని నిన్నటి రోజున ప్రార్థన చేసింది. స్వామి చెప్తున్నారు, మీరు శంఖములు కావాలి అంటున్నారు, భేరీలు కావాలి అంటున్నారు. మీరు ఇవి అడుగుతున్నారు అంటే మీరు అనన్య సామాన్యమైనటువంటి ప్రయోజనం కోరేవారు, క్షుద్రమైన లౌకికమైనటువంటి ప్రయోజనాలు కోరేటువంటి వారు కారు మీరు అని నాకు తెలుసు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా నాకంటే వేరైన వస్తువుని కోరని మీరు బాహ్యంగా ఇవి కావాలి అని కోరుతున్నారు అంటే మీ అంతరంగంలో నన్నే కోరుతున్నారు అని నేను అర్థం చేసుకోగలను, మీ యొక్క భక్తి తాత్పర్యాలను. కనుక మీకు కావలసినటువంటి వాటిని ఇస్తున్నాను అంటూ స్వామి, నాతో సమానమైనటువంటి ఈశ్వరుడు ఇంకొకడు లేడు. అహమేవ ఈశ్వర, నేనే ఈశ్వరుడను. ఇద్దరు ఈశ్వరులు ఎప్పుడు ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఈశః, జగాలను నియమించేవాడు ఒక్కడే. వాడికి పేర్లు మీరేమైనా పెట్టండి, నో ప్రాబ్లం. కానీ ఇంతమంది ఉండరు, ఒక్కడే ఉంటాడు పరమాత్మ. ఆ ఒక్కడిని నేనే. నా దగ్గర ఉన్న శంఖం ఒకటి అయితే ఇన్ని శంఖాలు ఎలా ఇవ్వాలి అంటే, నా శంఖం లాంటి శంఖాన్ని మీరు కోరుతున్నారు అంటే నన్నే మీరు కోరుతున్నారు అని అర్థం. నాకు అర్థమైంది. సో నేను మీ వాడిని, అందులో ఏం డౌట్ లేదు. మంగళ దీపాన్ని అడుగుతున్నారు. శ్రీకృష్ణ హర్మ్యతల మంగళ దీపము నీలాదేవి మీ జట్లోనే కూర్చున్నది ఆవిడ. కనుక ఆవిడ ఉంటే జగాలన్నిటికీ కూడా చైతన్యం. కనుక ఆమె మీ దగ్గర ఉన్నది. శంఖాలు అంటారా, నా శంఖం ఉన్నది. పెరియాళ్వార్లు చెప్పినటువంటి పుల్లరయ్యన్ కోయిలిల్ వెள்ளై విళసింగం అని మీరు ఒక శంఖాన్ని చెప్పారు 6వ పాసురంలో. ఆ శంఖాన్ని తీసుకోండి. అలానే ఆనిరయ్యనం మీడ కురిత్తుచ్చంగం అని ఇంకొక శంఖం ఉంది, అది తీసుకోండి. ఒకటి కంటే ఎక్కువైనవన్నీ బహువచనాలే కదా. కనుక 1-2 శంఖాలు చెప్పడం ద్వారా అందరికీ అన్నీ ఇచ్చారు. బహువచనాన్ని ఆయన అనుగ్రహించినట్లుగా మనం చెప్పుకుంటాం. తర్వాత పరై భేరి అడిగారు. ఆనాడు నేను లోకాలను కొలిచినప్పుడు త్రివిక్రమి దేవుడుగా నా వైభవాన్ని చెప్పినటువంటి వాడు జాంబవంతుడు. ఆయన మోగించినటువంటి పరై అది ఉంది, దాన్ని ఇస్తా తీసుకోమన్నాడు. కొంచెం పెద్దది కావాలి అంటారా, లంకానగరాన్ని విధ్వంసం చేసినటువంటి నాడు రాముని విజయాన్ని చెప్తూ భోగించినటువంటి భేరి ఉన్నది. దాన్ని కూడా అన్నీ ఉంటాయి ఎక్కడో. ఇప్పుడు ఏదైనా వస్తువు ఉండాలండి, గోడౌన్లో ఉంటాయి చూడండి అంటాను, చూసారా? అలాగా ఎక్కడో ఉన్నాయి, తీసుకోండి. అదొక భేరి ఉన్నది. అలానే అంతకంటే పెద్ద భేరి కుంభనృత్యాన్ని చేశా నేనే. శ్రీకృష్ణుడు కుంభనృత్యాన్ని చేశాడు. ఆ నృత్యం చేసేటప్పుడు ఆయనే భేరిని వాయించాడు. అది కూడా ఉండాలి, దాన్ని కూడా ఇస్తాం మీకు అంటూ 3 భేరీలు చెప్పడం ద్వారా అది బహువచనమైంది. దాన్ని మేము ఇస్తాం. ఏ భాగవతోత్తములు మంగళ గాయకులు కావాలి అంటే ఆళ్వార్ల కంటే మంగళ గాయకులు ఎవరు? పొరిహ 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 పోయింతు వెల్లు ఇరుజామం అంటూ భగవంతునికి నిరంతరం మంగళం పాడేటువంటి గాయకులలో శ్రేష్టమైనటువంటి వారు పెరియాళ్వార్లు ఉన్నారు, నమ్మాళ్వార్లు ఉన్నారు. మన ఆండాళమ్మ కూడా బాగా పాటలు పాడుతుంది. కనుక మీరంతా ఉండగా ఎక్కడో తీసుకొచ్చి గాయకులు ఇప్పించవలసినటువంటి అవసరం లేదు. ఇక విధానము అంటారా, ఆదిశేషుడు ఉన్నాడు, గర్భంతుడు ఉన్నాడు. చూడండి, గొప్ప హోదాలో ఉండేవారు వస్తే వారి వెనకాలతో వారి పరివారం వస్తుంది. ఈవేళ మన కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ వారు ఏం చేశారు, వారితో పాటు వాళ్ళందరూ కూడా ఆయనకి సంబంధించినటువంటి ఆయన పరివారం అంతా వచ్చారు. సరే, ఒక ఉన్నతాధికారి వస్తే వారితోటి పరివారం అంతా ఆటోమేటిక్గా ఎలా వస్తారు?
భగవంతుడు వస్తే గరుత్మంతుడు వస్తాడు, ఆదిశేషుడు వస్తాడు, లక్ష్మీదేవి వస్తుంది, అందరూ వచ్చేస్తారు. ఓ పరమాత్మను అనుగ్రహించవయ్యా అంటే ఆటోమేటిక్గా వాళ్ళందరూ వచ్చి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ముందే చేస్తారు. వాళ్ళందరూ ఉన్నారు అని మీకు కావలసినవని ఇచ్చాను, దట్స్ రైట్, మీరు వెళ్ళవచ్చు అన్నాడు స్వామి. అంటే స్వామి వెళ్ళడానికి రాలేదయా, నీ దగ్గర సన్మానం పొందాలి. ఏమిటి సన్మానం? లోకంలో అందరూ సన్మానాలు కోరుకుంటాం, క్షుద్రమైన సన్మానం అది కాదు. భగవంతుడి దగ్గర పొందేటువంటి సన్మానం గొప్పది. ఈ సన్మానం కంటే ఎవరి మీరు చాలా గొప్పవారండి, మీరు ఎన్నెన్నో మంచి పనులు చేశారు అని ఏదో మానవ హక్కుల సంఘం వాళ్ళు వీళ్ళు సన్మానాలు చేస్తూ ఉంటారు. అవి కావు. భగవత్ సన్నిధానంలో జరిగేటువంటి సన్మానమే ఉన్నతమైనటువంటి సన్మానం. అలాంటి సన్మానం కావాలి. ఎందుకని? అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు సన్నిధానంలో మనకి కాసేపు నిలవ నీడనిచ్చి ఆయన ప్రేమతోటి అనుగ్రహంతో ఒక మాల వేసినా ఒక శాల్వా వేసినా అంతకంటే సన్మానం లోకంలో ఇంకొకటి ఉంటుందా? కదా, అది మాకు కావాలి. నీవెలాంటి వాడవు? సమర్థుడవు. కూడారై వెల్లుం శ్రీర్ గోవిందా. భగవంతుడు కూడని వారిని చేర్చుతారు. కూడని వాడని అంటే లోకంలో 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఎలాంటి వాళ్ళు? అభిముఖులు, విముఖులు, ఉదాసీనులు అని 3 రకాలు. వీళ్ళు అభిముఖులు అయినటువంటి వారు వాళ్ళ నైత్యానుసంధానంతో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. అబ్బా దేవుడి దగ్గర మనం ఎందుకంటే చాలా చెడ్డ పనులు చేస్తాం, అబద్ధాలు ఆడతాం, ఎన్నో మోసాలు చేస్తాం. మనం దేవాలయానికి వెళ్ళి దేవుడి ఆలయాన్ని అపవిత్రం చేయకూడదు అని వాళ్ళు తమలో ఉండేటువంటి దోషాన్ని తెలుసుకొని తాను దేవుడికి దూరంగా ఉండేటువంటి వారు ఒక వర్గం. రెండవ వాళ్ళు ఉదాసీనులు. ఎప్పటి నుంచే ఎందుకండి? 60 ఏళ్ళు వచ్చిన తర్వాత రిటైర్ అయిన తర్వాత అప్పుడు కృష్ణారామ కానీ ఇప్పటి నుంచి ఏమిటి బాగా వయసులో ఉన్నప్పుడు సంపాదించుకోవాల్సినప్పుడు ఇప్పటి నుంచే గొడవ చుట్టూ తిరుగుతుని టైం అంతా వెయిట్ చేస్తే ఎలా అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. విముఖులు అని ఇంకొకరు, వారు ద్వేషంతో దేవుడి దగ్గరకు రారు. ఏ దేవుడు నాకేం చేశాడు, మా అన్న బోళ్ళంత సంపాదించాడు, నేను సంపాదించలేకపోయాను, ఇది దేవుడు చేసిన అన్యాయం కాదా? ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు ఏదో లాయర్ గారు వేసినట్టుగా వేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు దేవుడికి దూరంగా ఉంటారు. అందరి యొక్క మనోభావం తెలిసిన వాడు పరమాత్మ. సర్వజ్ఞ సర్వవితు అని భగవంతునికి పేరు. అమ్మ కాసేపు కూర్చోవాలి అందరూ. సర్వజ్ఞ సర్వవితు, అందరి గురించి తెలుసు, ఒక్కొక్కడి గురించి తెలుసు ఆయనకి. మనం ఇంతమంది ఉన్నాం, మనందరి చరిత్ర దేవుడి దగ్గర ఉంది. విడివిడిగా కావాలంటే విడివిడిగా ఫైల్ తీస్తాడు, టోటల్గా కావాలంటే టోటల్. ఆయన దగ్గర అన్ని రకాల కంప్యూటర్స్ ఉంటాయి. ఏ కాగితం కావాలంటే ఆ కాగితం బయటకు వచ్చేస్తుంది. ఏ కాగితానికి డబ్బు కట్టక్కర్లేదు. మన బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వమంటే 450, 500 తీసుకుని ఇస్తాడు. అలా దేవుడి దగ్గర స్టేట్మెంట్కి డబ్బు ఏం అవసరం లేదు. అన్ని స్టేట్మెంట్లు సిద్ధంగా ఉంటాయి, వెంటనే బయట పెడతాడు ఆయన. అది సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వం కలిగిన వాడు పరమాత్మ. అందుకని విముఖులైనటువంటి వారు, అభిముఖులైనటువంటి వారు, తర్వాత ఉదాసీనులు, ఇలాంటి వారందరినీ ఎలా దగ్గరకు తీసుకోవాలో ఆయనకి తెలుసు. అందుకని విముఖులైనటువంటి వారిని, ఈ ముగ్గురిని కూడా తీసుకునేటువంటి వాడు కనుక ఆయన కూడని వాళ్ళను దగ్గరకు లాక్కునేవాడు. అంటే కూడని వాళ్ళను దగ్గరకు లాక్కునేవాడు అంటే అర్థం ఏమిటి అంటే కూడిన వారిని వదలనివాడు అని అర్థం కదా. కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, కొత్త వాళ్ళని కొంచెం రిసీవింగ్ చేసుకుంటాం. అంటే పాత వాళ్ళని మీరు రిసీవింగ్ మీరు వద్దు అనే అర్థం కాదు.
ఈ రెండు మన వాళ్ళ గోష్ఠి వాళ్ళంతా ఉంటారు. కొత్త వాళ్ళు రిసీవింగ్ చేసుకుంటే ఇక్కడ రిసీవింగ్ బాగుంది కనుక మళ్ళీ మనం కూడా ఇందులో చేరాలి అని వాళ్ళు వచ్చి చేరిపోతారు. ఇలా కొత్త వాళ్ళకి ఎప్పుడు రెడ్ కార్పెట్ పరుస్తాం. ఉన్నవాళ్ళందరూ కూడా గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు కనుక వీళ్ళంతా నిత్యము నిరవధికమైనటువంటి స్వామి కైంకర్యంలో నిమగ్నమై ఉంటారు. వీళ్ళకి తాను లొంగుతాడు, వాళ్ళని తాను లొంగింప చేసుకుంటాడు. నిత్య భక్తులున్నారే, వాళ్ళు చెప్పినట్టు దేవుడు చేస్తాడు, మనం చెప్పినట్టు ఆయన చేస్తాడండి. మనం ఏం చెప్తే అది, స్వామి ఈవేళ నీకు 11:30కి నైవేద్యం కాదు 3:30కి నైవేద్యం అంటే దట్స్ ఓకే, అంతే. ఎందుకయ్యా ఏం సంగతి అని కూడా అడగడు ఆయన. మీకు ఎలా ఉంటే అలా చేయండి, ఎలా వీలైతే అలా చేయండి. ఒకవేళ చేయకపోయినా వీళ్ళు ఏకాదశి అనుకుంటాను అంటాడు స్వామి. ఎంత భవ్యంగా ఉంటాడో చూడండి, ఎంత విధేయతగా ఉంటాడో పరమాత్మ. ఎవరికి? లొంగిన వారికి. లొంగని వారిని ఎలా లొంగించుకోవాలో ఆయనకి తెలుసు. ఎలా లొంగించుకుంటాడు అంటే తమ యొక్క కళ్యాణ గుణములతోటి ఆయన లొంగించుకుంటాడు కొంతమందిని, శౌర్య పరాక్రమాలతోటి లొంగించుకుంటాడు కొంతమందిని, జగన్మోహనమైనటువంటి రూపముతోటి లొంగించుకుంటాడు కొంతమందిని. తిరుమల క్షేత్రంలో ఉన్నాడు స్వామి. ఆయన సౌందర్యానికి ఎవరైనా లొంగిపోవలసిందే, ఎవరైనా సరే. వాడు మన మతం అయిన వాడు కావక్కర్లేదండి. ఏ మతం వాడైనా తిరుపతి పెడతాడు. ఏమయ్యా నీకేం పని, మా మతం కాదు కదా అంటే, మీ మతం కాదు కానీ ఎందుకో ఒకసారి చూద్దామని. బాగుంటాడండి వెంకటేశ్వర, అందంగా ఉంటాడు. అంత అందంగా ఉంటాడో తెలిసిన అంటే ఆ అందం కంటే కూడా ఆయన దగ్గర వజ్రాలు ఎక్కువ ఉంటాయి, బంగారాలు ఎక్కువ ఉంటాయి అంటూ ఆయన యొక్క వైభవానికి ఎవడైనా తల ఉంచుతాడు. అంతటి అపారమైనటువంటి సంపద కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు. సౌందర్యం చేత కొంతమంది దాసులైపోతారు, శౌర్య పరాక్రమానికి కొంతమంది దాసులైపోతారు, కొంతమంది కళ్యాణుడు. అబ్బాయి ఎంత గుణం అంటే ఆయన ఎంత గొప్పవాడు. అంత గొప్పవాడు కూడా మహదో మందై సహా నీరంధ్రేణ సంశ్లేష. ఎంత వాడైనా భగవంతుడు తక్కువ వాడితో కూడా కలిసిపోతాడు. ఆ గుణం ఎంత గొప్పదండి. మనకు కొంచెం స్టేటస్ ఉందనుకోండి, ఎదుటి వాళ్ళని పలకరించడానికి వాడేమిటి, నేను డాక్టర్, వాడితే నేను మాట్లాడాలా అనుకుంటాం మనం. దేవుడు అలా ఎప్పుడు అనుకోడు. ఎలాంటి వాడు వచ్చినా దరి చేర్చుకుంటాడు. ఎంత తక్కువ వాడితో కూడా కలిసి. సుగ్రీవుడితో స్నేహం చేశాడండి రామచంద్రుడు. ఒకసారి ఆలోచిస్తే రాముడు ఎక్కడా, సుగ్రీవుడు ఎక్కడా? సుగ్రీవుడు వానర జాతికి చెందినటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక పాలకుడు. మరి ఈయన అఖిలాండకోడి బ్రహ్మాండాలకు నాయకుడు. ఆయన సుగ్రీవా రాబోయి నా ప్రక్కన కూర్చో అని సీట్ వేసి కూర్చోబెట్టుకున్నాడు. అదే స్వామి సుగ్రీవుడిని పక్కన కూర్చోబెట్టుకున్నావు అంటే, సుగ్రీవం నాధమించతి, ఈయన నా బాస్ అండి, లోకాలకు బాసు రామచంద్రుడైతే రామచంద్రుడికి బాస్ ఎవరు? సుగ్రీవుడు. ఆ మాటే రాముడే చెప్పాడు, సుగ్రీవుడు చెప్పలే, రాముడే చెప్పాడు నా బాస్ సుగ్రీవుడు అని. అంటే తక్కువ వాడిని కూడా తనతో సమానంగా ఉంచుకునేటువంటి అపారమైనటువంటి కారుణ్యం కలిగిన వాడు, సౌశీల్య గుణం కలిగిన వాడు పరమాత్మ. భగవంతునికి అద్భుతమైన గుణాలు, వాత్సల్య, స్వామిత్వ, సౌశీల్య, సౌలభ్య, జ్ఞాన, శక్తి, ఇలాంటి గుణపూర్ణుడు పరమాత్మ. ఆ గుణములతో కొంతమందిని తన సన్నిధానానికి లాక్కుంటాడు, శౌర్య పరాక్రమాలతో లాక్కుంటాడు, అలానే సౌందర్యంతో లాక్కుంటాడు. అలాంటి ఓ స్వామి ఉందన్నై పాడి పరైకొండు నీ దివ్యమైనటువంటి నామాన్ని చెప్పుకుంటూ మేము ఇక్కడికి వచ్చాం. ఎలా వచ్చాం? నీ నామమే ఇక్కడికి పట్టుకొచ్చిందయ్యా పరమాత్మ. భగవత్ సన్నిధానానికి వెళ్ళాలంటే వేరే ప్రయత్నమే చేయనవసరం లేదు.
భగవన్నామాన్ని చెప్తే భగవానుడే వస్తాడు. గుష్యదేయ చనగరే రంగయాత్ర దినే దినే తవహం శిరసా వందే రాజానం కులశేఖరం. కులశేఖరుడు అనేటువంటి ఒక మహారాజు ప్రతిరోజు శ్రీరంగం వెళ్ళాలి అనుకునేవారట. కానీ ఆయన మహారాజు కావటం రాజ్యపాలనలో ఉంటుంది, ఆయన అందులో పరమభక్తుడు, ఆయనకి కుదరలేదు. మన జడ్జి గారికి కూడా కుదరలా. శ్రీరంగం వెళ్ళాలి అనుకుంటున్నారు, వెళ్ళలేకపోతున్నారు. మన రంగనాథుడిని సేవించారు కనుక శీఘ్రంగా వారికి ఆ శ్రీరంగమ ధామ దర్శనం వారికి కలుగుతుంది. ఆయన చూడండి ఎంత డ్యూటీలో ఉంటూ కూడా మేము రంగధామం సేవించాలి, రంగనాథుని సేవించాలి, ఆయన హృదయం ఎంత భక్తి అండి. అందుకనే మన రంగనాథుడు పిలుచుకొచ్చాడు ఆయన్ని, నా దగ్గరికి రావయ్యా, అక్కడ దాకా వెళ్ళే సంగతి తర్వాత. ఆ కులశేఖరులకి వెళ్ళడం కుదరలేదండి. పరమాత్మ వచ్చాడు, రాజా మా దగ్గరికి రోజు రావాలి అనుకున్నారు, మీరు రాలేకపోయారు, మేము స్వయంగా తీసుకెళ్తాను రండి అని రంగనాథుడే కులశేఖరుడు దగ్గరకు వచ్చి స్వయంగా ఆయన్ని తీసుకుని వెళ్ళి దర్శనాన్ని ఇప్పించి అటు నుంచే మోక్షాన్ని ఇచ్చాడు ఆయన. అంతటి భక్తుడు. అర్థాత్ భగవన్నామాన్ని నీవు ప్రీతిగా సేవిస్తే ఆ నామమే భగవంతుని మన దగ్గరకు రప్పిస్తుంది. అలాంటి నామంతో మేము వచ్చాం. ఆకలి వేసిన వాడికి ఆకలి ఎప్పుడు తీరుతుంది అంటే మనమేం చెప్తాం, అన్నం తిన్న తర్వాత అంటాం. కాదండి, అన్నం తిన్న తర్వాత ఆకలి తీరడం కాదు, అన్నం ముందు కూర్చోగానే ఆకలి తీరిపోతుంది. ఎస్, కూర్చోగానే. ఇప్పుడు బాగా ఆకలి వేసినవాడు అమ్మా అన్నం పెట్టి, అమ్మా అన్నం పెట్టి అంటాడు. అన్నం పెట్టి అనగానే నువ్వు కంచంలో తీసుకొస్తే ఏంటమ్మా కొంచెం పెట్టావు, ఇంకా లేదా, ఇంకా లేదా, రే నువ్వు తినరా, నీకు కావాలి చూపించి ఎంత ఉందో, నాకు బాగా ఆకలి అవుతుంది, ఎంత అన్నం ఉందో చూపిస్తే, ఇంతేంటమ్మా ఈ అన్నం ఏం సరిపోతుందమ్మా అంటాడు వాడు. నువ్వు తినరా నాన్న, నీకు అర్జెంటుగా వండి పెడతాను, నువ్వు తినాలి కానీ ఆ కంచంలో పెట్టిందే వాడికి సరిపోదు. మరి ఏది ఇంత అన్నం మిగిల్చావు అంటే ఏమోనమ్మా చాలేమో అనుకున్నాను, అంత ఆకలి వేసింది అంటే. ఎంత ఆకలి వేసిన వాడికైనా కంచం ముందు కూర్చోగానే ఆకలి తీరుతుంది. తిన్న తర్వాత కాదు, దాన్ని చూడంగానే ఆ అన్నం యొక్క స్వభావం ఏమిటి అనగానే చూపులోనే ఆకలిని తగ్గించేటువంటి ఆకర్షణ అన్నంలో ఉంటుంది. అన్నం అంటే పరబ్రహ్మ. అన్నం బ్రహ్మేది వ్యజానాత్ అని ఉపనిషత్తు. అలా నీ నామం చెప్పడంతో మాకు ఆకలి తీరింది, క్లేశాలు పోయాయి. నిన్ను ఆశ్రయించి పురుషార్థాన్ని పొందాలి అని నీ దగ్గరకు వచ్చాను స్వామి. భగవంతుడిని పొందడమే మానవ జాతి ముందు ఉన్నటువంటి లక్ష్యం. మిగతా జీవరాశుల కంటే మనం చాలా విలక్షణమైనటువంటి వాళ్ళం. మన వైలక్ష్యాన్ని మనం పెంపొందించుకోవాలి అంటే భగవన్నామ స్మరణ చేయాలి, భగవంతునికే చెందిన వారంగా మనం ఉండాలి. అది మన పురుషార్థం. దానిని మేము పొందడం కోసం వచ్చాం. యా పేరు సన్మానం, నీ దగ్గర నుంచి సన్మానం పొందాలి అని వచ్చాము అన్నారు. ఎందుకని? భగవంతుని సన్మానం పొందడమే జీవుని లక్ష్యం. లోకంలో పొందేటువంటి సన్మానాలన్నీ ప్రాకృతికం. సర్వేశ్వరుడైనటువంటి వాడు సన్మానం చేయాలి. ఎలాంటి సన్మానమో తెలుసునా? ఆంజనేయుడు సీతారాముల సన్నిధానంలో పొందినటువంటి సన్మానము లాంటి పట్టాభిషేక సమయంలో సీతారాములకు అనేకములైనటువంటి బహుమానాలు రాజులు, సామంతరాజులు, దేవతలు ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చారు రామచంద్ర ప్రభువుకి. అందులో ఇంద్రుల వారు వాయుదేవుడి ద్వారా బంగారంతో చేయబడినటువంటి ముత్యాల హారం, చాలా డిజైన్, అద్భుతమైనటువంటి డిజైన్ తోటి ఎంతో అందంగా తయారు చేసినటువంటి హారాన్ని పంపించారు. వాయుదేవుడు రామచంద్రుడికి వేసాడు. రాముడికి బాగా నచ్చి సీతమ్మ వేళ్ళలో వేసాడు. సీతమ్మకు కూడా బాగా నచ్చింది. రాముడిని చూస్తోంది, హారాన్ని ఇలా చూపిస్తోంది, ఆంజనేయుడిని చూస్తోంది.
ఇంగిత జ్ఞానం కలిగినటువంటి రామచంద్రుడు ఆ హనుమకు వేయవలసింది అని ఆదేశించాడు. ఆమె అన్నది నేను కాదండి, ఇద్దరం కలిసి వేద్దామని. ఇద్దరూ సభావేదిక నుంచి దిగి క్రింద కూర్చుని ఉన్నటువంటి ఆంజనేయునికి రెండు చేతులతో ఇలా పట్టుకొని ఎంతో వినయంగా ప్రేమగా ఆ ఆంజనేయుణ్ణి సన్మానించారు. అలాంటి సన్మానం కావాలి, యాం పేరు సన్మానం అన్నారు. ఆండాళం ఏమిటండి, లౌకికమైన సన్మానం కోరింది అనుకోకండి. ఆవిడ లౌకికమైన సన్మానం కోరలా, భగవంతుని ద్వారా సన్మానం కోరింది ఆమె. రెండు, లోకంలో సన్మానాలు కూడా చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే సన్మానాన్ని పొందాలి మనం పెద్దల దగ్గర, ఇది మనకు శ్రేయస్సు, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి అని ఎవరైనా పెద్దల ఆశీస్సులు తీసుకున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, మనం కూడా ఆ పెద్దల దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే మనకు శ్రేయస్సు కలుగుతుంది అని ఒకరిని చూసినప్పుడు ఇంకొకరికి అనిపిస్తుంది. తద్వారా దాన్ని పొందడానికి కావలసినటువంటి ఆచరణ ద్వారా దాన్ని మనం పొందుతాం. ఇది అవసరం. రెండు, సన్మానం చేయడం ఎందుకోసము అంటే ఈ గోపికలంతా లోకానికి మంచి వర్షం పడాలి, పాడి పంట ఏర్పడాలి, దేశం సుభిక్షంగా ఉండాలని వ్రతం చేస్తున్నారు. వీళ్ళు వ్రతం చేయడం వల్ల మంచి వర్షం కలిగింది కనుక వాళ్ళు చేసినటువంటి వ్రతానికి ఉపకారంగా మనమందరం మీరంతా భక్తిగా చేయండి, పూజలు బాగా చేయండి, వ్రతాలు బాగా చేయండి, నియమాలు పాటించండి, నిష్టలు పాటించండి, తద్వారా దేశానికి మంచి జరుగుతుంది. అన్ని రంగాలలో ఉండేటువంటి వారు నిజాయితీగా వారి వారి పనులు చేస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అంతేగాని మనకెందుకంటే ఈ దేశం విషయం మనకు అవసరమా, రాజకీయ నాయకులు చూసుకుంటారు, అది మనకు అవసరం లేదు అనుకుంటే వాళ్ళు చూసేది ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలో చేస్తూనే ఉన్నారు. కనుక వాళ్ళతోటే ఏది కాదు, అందరం ఏ భక్తిలో ఉండేవారు భక్తి పర్ఫెక్ట్గా చేయాలి. ఉద్యోగాలలో ఉండేవాడు ఆ ఉద్యోగాన్ని వాడు చేసే పని చాలా నిజాయితీగా నిష్టగా చేస్తే దేశానికి పేరు. ఏ కొంతమందో ఉంటే ఎప్పుడు కూడా దేశానికి ఉన్నతమైనటువంటి కీర్తి రాదు. అన్ని రంగాల వాళ్ళు పనిచేయాలి. అలానే భక్తులం కూడా మనం ఏదో దేవుని ద్వారా స్వప్రయోజనాన్ని కోరకుండా మా దేశం బాగుండాలి, ఇది ఈ జగత్తులో ఉండేటువంటి జీవవర్గం అంతా బాగుండాలి, భగవద్ విభూతి బాగుండాలని భగవంతునికి మంగళం పాడుతూ నిస్వార్థంగా చేసేటువంటి ధనుర్మాస వ్రతం లాంటి వ్రతాలు నిక్కచ్చగా జరిగితేనే దేశానికి శ్రేయస్సు. అలా చేసినటువంటి వారికి సన్మానం చేయడం ద్వారా భావితరాల వారు మేము కూడా పర్ఫెక్ట్గా మా పెద్దలు ఎలా చేశారో అలానే చేయాలి అనేటువంటి దృక్పథంతో కొనియాడుతారు. కనుక అలాంటి సన్మానం కావాలి. అయితే సన్మానం అంటే చిన్నగా ఏదో ఒక శాలువా కప్పేసి ఒక పూలదండ వేస్తే సరిపోదయా. మా సన్మానం ఘనంగా ఉండాలి. ఎందుకోసం, యాం పేరు సన్మానం నాడు పుహడం పరిచినాగా లోకంలో అందరూ చెప్పుకోవాలి. అలాంటి సన్మానం కావాలి. చిన్న చిన్న సన్మానం ఎవరు చెప్పుకుంటారండి? ఏ గుళ్ళకి వెళ్ళినా పూలదండ వేస్తారు, శాలువా వేస్తారు, అది పెద్ద విషయమా? సన్మానం అంటే అద్భుతంగా ఉండాలి. అందుకే మనం కూడా అనుకుంటాం, పెళ్ళి చేస్తే అప్పు చేసినా సరే, ₹1 అప్పు అయినా సరే, పెళ్ళి అనేది మళ్ళీ జీవితంలో ఒకసారి జరుగుతుంది కనుక బ్రహ్మాండంగా జరగాలి. మా పెళ్ళి గురించి ఎన్నేళ్ళైనా చెప్పుకోవాలి. ఎన్నేళ్ళైనా మనకి 50 ఈ 50 ఏళ్ల క్రితం వీడి పెళ్ళి ఎంత అద్భుతంగా చేశారా అని బంధువర్గం అంతా కూడా గుర్తుపెట్టుకునేట్టుగా చేయాలి అని మన వాళ్ళు బాగా అట్టహాసంగా చేసుకుంటారు కదా. అలాంటి సన్మానం, ఆ సన్మానంలో ఏముండాలో తెలిసినా బంగారపు గాజులు ఉండాలి. పెండ్లి అంటే బంగారపు వస్తువు లేకుండా ఎంత బీదవాడైనా ఏదో అప్పు చేసైనా సరే, సొప్పు చేసైనా సరే ఎంతో అంత బంగారం పెట్టుకుంటారు కదా. తిరుమాంగల్య మంగళసూత్రమైన బంగారం పెట్టుకుంటారు అనండి. ఇలా కొన్ని పెట్టుకుంటారు. అవన్నీ కావాలి మాకు. గాజులు కావాలి, చెవులకు పెట్టుకునేటువంటి కమ్మలు కావాలి, తర్వాత పాపిడి మధ్య పెట్టుకునేటువంటి పాపిడి బిళ్ళ కావాలి, చీరలు కావాలి,
అందులో ఎక్కడ ఆ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదండి. బ్రహ్మాండం వంటి చీరలు, ఒక్కో చీర 1 లక్ష రూపాయలు పెట్టుకోండి, అలాంటి చీరలు కావాలి. ఇవన్నీ నువ్వు ఇవ్వాలా కృష్ణ? అమ్మ మీరు వ్రతం చేయడం ఏమిటి, నేను చీరలు, గాజులు, కమ్మలు, బుట్టలు ఇవన్నీ పట్టుకురావడం ఏమిటి అంటే, మరి వివాహం చేసుకునేటువంటి పిల్లగాడు పిల్లకి ఇవన్నీ ఇవ్వాలండి. ఎందుకోసం? ఆయనకు భార్య ఆవిడ, తన భార్యని తానే గౌరవించుకోవాలి. వివాహ సమయంలో ఆ ప్రక్రియ అంతా కూడా భార్యకు గాజులు తొడుగుతాడు ఇతడు. అలానే కాళ్ళకు మెట్టెలు పెడతాడు, చీర ఆయనే కడతాడు. ఈయనే కడతాడు, నీకు పంచి కట్టుకోవడమే రాదు, చీరే కడతాడు అంటే చీర పాపం ఆవిడే కట్టుకొస్తుంది. ఊరికే ఒక తాడు, మంత్రంతో ఒక తాడు కడతాడు, దర్భతో తాడు కడతాడు, అది చీర కట్టుట అని అర్థం. ఏమయ్యా నువ్వు కట్టడం ఏందా? నువ్వు నా భార్య, నేను అలంకరించుకోవాలి, నాకు అందంగా ఉండాలి కదా. భార్య అనే వస్తువు ఆయింది కనుక ఆ వస్తువుని తాను అందంగా అలంకరించుకుని తద్వారా వచ్చేటువంటి సౌఖ్యాన్ని పొందేవాడు ఆయన. పెళ్ళైన తర్వాత హ్యాపీ ఉందండి. ఏమి హ్యాపీనేయా? ఇదివరకు హోటల్లో తిని నా నాగం అయింది, ఇప్పుడు మా ఆవిడ వచ్చినాక మంచిగా వండి పెడుతుంది, వేడిగా పెడుతుందండి. అన్నీ వేడిగానే ఉంటాయి ఆవిడ పెట్టేవన్నీ. ఆ రీతిన ఆవిడ పెడుతోందండి అని ఆనందంగా తన భార్య వైభవాన్ని తాను అనుభవిస్తూ ఉంటాడు. అందుకోసమని ఆమెను అందంగా వివాహ సమయంలో ఏ ప్రక్రియలైతే చేస్తాడో అలాంటిది. అర్థాత్ ఓ కృష్ణ, మమ్మల్ని నీవు భార్యగా స్వీకరించవయ్యా అని అర్థం. ఇదంతరార్థం. ఆత్మ పరమాత్మకు భార్య. ఈ లోకంలో ఉండే ఆత్మలన్నీ స్త్రీప్రాయం. స్త్రీప్రాయం ఇతరం జగత్తు అని భగవంతుడు ఒక్కడే పరమ పురుషుడు, మిగతా జీవవర్గం అంతా స్త్రీలే కనుక అలాంటి స్త్రీనైనటువంటి నన్ను అలంకరించుకుని నీ వస్తువుగా నువ్వు స్వీకరించు. అంతటితో చాలదండి. వివాహం అయిపోయిన తర్వాత వెంటనే భార్యాభర్తలిద్దరినీ ప్రక్కపక్కన కూర్చోబెట్టి భోజనం పెడతారు. ఆ భోజనం కూడా భర్త తిని ఎంగిలిని భార్యకు పెడతాడు. మొదటి ముద్ద అది తినాలి, ఎంగిలి ఆ భర్త యొక్క ఎంగిలి తినాలి అని అది అలా పెద్దవాళ్ళందరూ చేయరు కదా, కొంచెం ఎంగిలి చేసి అమ్మాయికి ఇవ్వరా, కొంచెం ఎంగిలి చేసి అమ్మాయికి ఇవ్వరా అంటారు. వీడు 2 ముద్దలు తిని ఆ అమ్మాయికి చేతిలో పెడితే ఆవిడ కళ్ళకద్దుకుని తింటుంది. అది భవ్యంగా అప్పటి నుంచి ఆమె ఆయనకి శేషపుత్రురాలుగా ఉంటుంది. ఆ తినేది ఎలా ఉండాలో చెప్తుంది మన ఆండాళమ్మ తల్లి. ఆమె ఎంత పెద్ద జ్ఞానం కలిగినటువంటి డైరెక్టర్ కనుక. ఓ కృష్ణయ్య, పాలతో ఉడికినటువంటి పాయసం, అందులో నెయ్యి బాగా ఉండాలి సుమా. ఎంత ఉండాలి? 1 కిలో బియ్యానికి 1.5 కిలోన్నర నెయ్యి ఉండాలండి. దానికి 10 లీటర్ల పాలు ఉండాలి. పాలతో బాగా ఉడకాలి. ఇప్పుడు మీ అందరికీ లాలాజలం స్రవిస్తోంది. గ్లాసులు బయటకు ఎప్పుడు బయటకు వస్తాయా అని మంచి బాగా చేశారు మనవాళ్ళు. అంటే బాగా చేశారు, నేను తెలియలేదండి. బాగా ఉంటుంది అనుకుంటా. భగవన్ నివేదితం కనుక ఖచ్చితంగా అది మాధుర్యంగా ఉంటుంది. పాలతో ఉడికి నెయ్యి కారేటట్టుగా మూడనై పెయిద ముడంగై వడివారా. ఇలా మనం దోశలతో తినేటప్పుడు ఈ నెయ్యి ఇలా కారాలి. ఇలా తింటాం కదా, నెయ్యి ఇలా చేతుల్లోంచి వేళ్ల సందుల్లోంచి నెయ్యి ఇలా బయటికి మోచేతిలో కారేటట్టుగా అలాంటి పాయసాన్నం నీతో కలిసి మేము తినాలి, అందరం కలిసి తినాలి. నువ్వు సపరేట్గా తినేసి మేము సపరేట్గా తినమండి. నీ చేతుల్లో కారేటువంటి దాన్ని మేము పట్టుకుంటాం, మా చేతుల్లో కారేది నువ్వు పట్టుకో. అంటే అరమరికలు లేకుండా ఇచ్చేద్దాం. భార్యాభర్తలు అరమరికలు లేకుండా ఎలా ప్రవర్తిస్తారో అలాంటి ప్రవృత్తి నీ నుంచి మాకు కావాలి అని కోరింది ఈ వేటి పాసురలో. కానీ ఆండాళమ్మ కోరింది, కానీ ఆండాళమ్మ భగవంతుని దగ్గర ఇలా కూర్చుని చేసుకునేటువంటి అవకాశం లేకపోయింది ఆమె. ఎందుకోసం? భగవంతునితో ఆమె ఐక్యమైపోయింది, లీనమైపోయింది. అందుకని భగవంతుని వివాహం చేసుకోవాలి అనుకున్నటువంటి గోదమ్మ తల్లి తిరువాలిరం సోలై ఉండేటువంటి పెరుమాళను మొక్కింది. స్వామి, నిన్ను పెళ్లి చేసుకుందామంటే మా తండ్రి గారు ఆమోదించలేదు.
పోనీ తిరుమలలో ఉండే స్వామిని చేసుకుందామంటే ఆయన ఆమోదించలేదు. శ్రీరంగంలో ఉన్న రంగనాథుడిని పెళ్లి చేసుకోవడానికి మా తండ్రి గారు అనుమతించారు. మొట్టమొదట నిన్ను నేను ప్రేమించాను గనక నా పెళ్లి జడగొట్టకుండా నీవు సహకరించు, నీకు 108 గంగాళాల పాయసాన్నాన్ని చేస్తాను అని మొక్కింది. ఇది చాలా అవసరమే. ఎందుకంటే ఒకసారి ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే వాడు పెళ్లి జడగొడతాడు. లోకంలో మనకు అలాంటి రాక్షసులు చాలామంది కనపడుతూ ఉంటారు. ఏదో ప్రేమించి చేసుకుందాం అనుకోలేదు, వదిలేయాలి కదా. అలా వదలకొంది. నన్ను ప్రేమించి ఎవరినో చేసుకుంటావా, వీడు రౌడీజానికి దిగుతాడు, చాలా గోలగోలు చేస్తాడు కదా. అలా ఒకవేళ తిరుమాలిరం సోరయ్యలో ఉన్నవాడు చేస్తాడేమో అని, ఓ స్వామి 108 గంగాళాల్లో నీకు పాయసాన్నాన్ని ఇస్తాను అని మొక్కింది. మొక్కినటువంటి మొక్కుని ఆమె తీర్చుకోలేకపోతే రామానుజాచార్యులు వారు చూడండి అక్కడ వేయించేసి ఈవేళ కూడారై ఉత్సవాన్ని వారు దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. దర్శన స్థాపనాచార్యులు వారు రామానుజాచార్యులు వారు శ్రీరంగం నుంచి తిరుమాలిరం సోలై ఎక్కడో తెలుసా అండి, మధుర మీనాక్షి ఆలయానికి సమీపం. అది శ్రీరంగం నుంచి నడిచి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద గంగాళాలు, చిన్న గంగాళాలు కాదండి, ఒక్కొక్క గంగాళంలో 200 లీటర్ల పాలతో ఉడికే పాయసం పడుతుంది అందులో. అంత గంగాళాలు, 108 గంగాళాలు. ఆనాటి నుంచి ఈనాటికి అవి అక్కడే ఉన్నాయి. ఈ రోజున అక్కడ అలాంటి ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెడతారు స్వామి. అంత ప్రసాదం స్వామి చేయించి, ఆండాళమ్మ మొక్కుని నేను తీర్చున్నానయ్యా, మా చెల్లెలు ఏదైనా ఒక మొక్కు మొక్కితే దాన్ని తీర్చే బాధ్యత ఎవరిది అన్నది. ఆ అన్నగా నేను ఆమె యొక్క మొక్కుని తీర్చుతున్నాను అని తిరుమాలిరం సోలై క్షేత్రంలో స్వామి ఈ పాసురం నాడు నిర్వహించారు కనుక ఆసేతు హిమాచల పర్యంతం ఈ ధనుర్మాస వ్రతంలో 27వ పాసురం రోజున వారి వారి అవకాశాల ప్రకారం చిన్న గిన్నో పెద్ద గిన్నో, చిన్న గ్లాసు పెద్ద గ్లాసు ఏదో ఒకటి స్వామి దగ్గర 108 పెట్టి నైవేద్యం పెట్టి అందరికీ పంచుకోవడం అనేటువంటి ఆనవాయితీ దరిదాపుగా 1000 సంవత్సరాల పైబడి రామానుజుల వారి కాలం దగ్గర నుంచి మనకిలాగా సాగుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈవేళ మనం చేసుకున్నాం. నూర్ తడా నిరైంద అక్కారడి సెల్ సొన్నేల్ అని నాచ్యార్ తిరుమడి ప్రబంధంలో అమ్మ మాటని పాలించినటువంటి అధినాయకులు మన రామానుజాచార్యుల వారు. అలాంటి వారి రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధదాం అభివర్ధదాం అని రోజు వైష్ణవాలయాల్లో చదివేటువంటి ఆ మాటని ఈవేళ ఆచార్యుల వారి దివ్యానుగ్రహంతో మనం రంగరంగ వైభవంగా 108 కాదండి 800 గంగాళాలతోటి స్వామికి నైవేద్యాన్ని జరుపుకొని అమ్మ యొక్క మాటని పరిపాలించుకునేటువంటి సౌభాగ్యవంతులమైనటువంటి మనకి ఆ అమ్మ ఎప్పటికీ ఇలానే దేశానికి శ్రేయస్సు కలగాలి, ప్రపంచానికి శాంతి కలగాలి అనేటువంటి స్వభావంతో సాత్వికమైనటువంటి పూజలు, నియమాలు, నిష్టలు సమాజంలో ఎప్పుడు సాగుతూ ఉంటే దేశోయం క్షోభరహిత, ఏ విధమైనటువంటి ఉపద్రవాలు లేకుండా దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా ఉండి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ముందుకు సాగటానికి ఈ వ్రతం వినియోగపడుతుంది. ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేస్తున్నటువంటి మీకు అమ్మవారి అన్నాన్ని నివేదింప చేసిన మీ అందరికీ అమ్మ దివ్యమైనటువంటి అనుగ్రహం బిడబిడ తరాన కలుగుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణం, జై జై శ్రీమన్నారాయణం. ఒక్క నిమిషం అందరూ కలిసి కృష్ణుడిని ప్రార్థన చేద్దాం.